అమ్మా పోయేసా. పనికి మాలినోడు ఎప్పుడో టైంకి రాడు. టైం ఏమైతుందిరా? అన్నా అమ్మకు మందులు నీకు లేట్ అయిందన్నా. రోజు ఒక సాకు చెప్పడం తప్ప నీకు పని మాత్రం చేత కాదు. ఇంకెందుకు నిలబడ్డావు? ఎడ్డి ముఖం పెట్టుకొని ఇగో ఈ గుడ్లు తీసుకపో, రామరాన్నకి ఇచ్చిరాపో. సరే అన్నా. రేయ్ అన్నా అందులో ఒక్క గుడ్డన వలగాలే ఉన్నది నీకు ఇయ్యాల. సరే అన్నా. ఇక్కడ కూర్చో అన్నా, నేను చెప్తా కదా. అరే ఏం రాహుల్, వెళ్ళిపోయేదామంటే ఎడ కూర్చోబెడుతున్నావు? ఆగరాదనా, నేను చెప్తా కదా. అరే ఏం రాచినా చూసుకోవా, గుడ్లన్నీ అలిగిపోయినాయి కదా. అరే ఏం తాంబి, సైకిల్ మీద గుడ్లు ఇచ్చి పంపించినాడు వాడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడిస్తే పగిలిపోయిన గుడ్లు వస్తాయా చెప్పు. సరేలే, ఇక అయ్యిందేదో అయిపోయింది. ఉన్న గుడ్లనైనా మంచిగా తీసుకో, సరేనా? నడవనా, ఇప్పుడు మనం పోవాల్సిన టైం అయింది. ఏం పేర్చినా నీ పేరు? బంటి అన్నా. ఈ గుడ్లు ఎవరు ఇచ్చిర్చినా? నేను ఒక షాప్లో పని చేస్తానా. మా ఓనర్ ఇచ్చి పంపించిన ఒక అంకుల్కి గుడ్లు. మా ఓనర్ ఏం చేస్తానో తెలియదు అన్న, భయమవుతుంది. అంతేగా చిన్న, నువ్వేం బాధపడకు. ఇక్కడ ఉన్నోళ్ళకి ఇంకా మానవత్వం ఉంది. ఇక్కడ ఉన్నోళ్ళందరూ తలా వచ్చి చేస్తారు చిన్న. ఇగో చిన్న, ఇది నా వంతు. అరే అవు భయ్, నాకు ఈ ఆలోచన రాలేదు. థ్యాంక్స్ అన్నా. వచ్చిన పైసలతోటి పగిలిన గుడ్లు తీసుకో, మిగతా నీ దగ్గర పెట్టుకో. అన్నా థ్యాంక్స్ అన్నా. రైట్ తమ్ముడు. పాపమని పలికే పెదవుల కన్నా చేయుతనిచ్చే చేతులు మిన్న. అందరూ అందరికీ సాయపడకపోవచ్చు, కానీ కనీసం అందులోనూ కొందరినైనా ఆదుకోవచ్చు. మనిషిగా మెలుగుదాం, మానవతాను చాటుదాం.